విధాలుగా అందరూ వచ్చారు. అన్ని సూచనలు స్వీకరించి మళ్ళా కోర్ కమిటీ సమావేశంలో ఆన్లైనే నిర్ణయం చేయడం జరిగింది. ఎస్ఐఆర్ అనేది భారత ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ పెట్టిన ప్రక్రియ. ఎస్ఐఆర్ అనేది చాలా స్వాగతించదగ్గ విషయం. ఇవాళ ఎక్కడున్నా ఎన్నికలప్పుడు ఏదో 20-30 ఏళ్ళ కింద జరిగే ఎన్నికలు కాదు. ఇప్పుడు జరిగే ఎన్నికలు ఇప్పటిదాకా ప్రశాంత్ చెప్పినట్టు అన్నీ చేసినాక ఓట్ల శాతం తగ్గుతూ ఉంది. ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో అంత లేకపోవచ్చు, కానీ ఇవాళ మనది గ్రామీణ సగం 50% అర్బనైజ్డ్, 50% రూరల్ ఉంది. ఇవాళ ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీలో కూడా ఎల్బీ నగర్లో ఉన్న ఓటు మళ్ళీ ఇబ్రాహీంపట్నంలో ఉంది. ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీలో ఉన్న నల్గొండలో ఉంది. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉండాలో అక్కడక్కడ ఉంది. ఆ విషయం ఎస్ఐఆర్ అందరం కూడా స్వాగతించాలి, దానికి కాదు. కానీ మన ప్రభావితం చేసే వ్యక్తిలో మన ఖచ్చితమైన మన అభిమానం ఉంటే ఈ బిఎల్ఏలు పోయినప్పుడు అన్న ఒక్క అక్కడ వద్దు మనతాన్నే పెట్టుకుంటే గౌరవం ఉంటుంది కదా నీకు అనేది శుద్ధిమెత్తగా చెప్పి వాళ్ళని ఇక్కడ పెట్టించుకునే ప్రయత్నం చేయాలి. ఈ ఎస్ఐఆర్ మీద మన తాను కొద్దిగా బీజేపీ ప్రభావం లేదు, కానీ కాంగ్రెస్ వాళ్ళకు కూడా అంత పట్టింపు ఉండదు. వాళ్ళకు ఏదో పండుగ నాడే వచ్చి అదే వాళ్ళు గ్యారేజ్ చేసుకున్నట్టు చేస్తారు. బీజేపీ వాళ్ళు చాలా విషయాలుగా దొంగ ఓట్లు చేయించడంలో కానీ, డబల్ ఓట్లు చేయించడంలో కానీ, ఫేక్ ఓట్లు చేయించడం కానీ నిష్ఠాతులాలు. కాబట్టి ఎస్ఐఆర్ రావడం మంచిదే. దాన్ని మనం అందరం కూడా బాధ్యతాయుతంగా ఈ బిఎల్ఏలే ఈ పునాది అన్నట్టు. అది నిరంతర ప్రక్రియ. ఎన్నికలు, ఓటర్సు, బూతులు, పోలింగ్ ఏజెంట్లు, ఆ బిఎల్ఏలను ఈడున్న వాళ్ళందరూ కూడా పెద్ద మనుషులు మంచి ఆలోచన చేసి కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్తలకు పొదవలేదు. ఇవాళ ఇక్కడ 66 మంది అంటే ఇంచుమించుగా 99-98% అందులో ఇళ్ళ కూడా ఒకరిద్దరు ఎవరన్నా ఉంటే ఉండొచ్చు. పక్కా కమిట్మెంట్తో పనిచేసేటోళ్ళు. ఇప్పటిదాకా పెద్ద మనిషి అన్నట్టు లక్ష్మారెడ్డి అని ఇక్కడ ఉన్న దాంట్లో వయసులో ఆయనే పెద్ద మనిషి ఉన్నారు. ఆ వయసులో కూడా అంత కమిట్మెంట్ తోటి పనిచేస్తాడు పార్టీ కొరకు. ఆయన సహచరులు ఉన్న ఎప్పుడు నేను 2-3 మీటింగ్లలో అన్న వాళ్ళ గురించి ఏమంది, కానీ పొద్దున్నే ఈడుంటారు, ఇప్పుడు మళ్ళీ పొద్దున్నే పోయి ఆడుంటారు. వాళ్ళు అట్లా భక్త నేర్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా బాబు పోయడ ఒక దళితుడు పాపం, పెద్ద ఆర్థికంగా ఉన్నాడు కాదు, ఏం కాదు. పాపం ఉద్యోగానికి చిన్న ఉద్యోగం ఉంటే కూడా రాజీనామా చేసి కమిట్మెంట్ తోటి పనిచేస్తూ ఉండు. ఇలా ఈ 60 మంది ఉన్న పార్టీ కొరకు ఖచ్చితంగా పనిచేస్తారు. ఆవల్ పార్టీలో కూడా 15 ఏళ్ళు ఓడిపోయినాడు, ప్రతిపక్షంలో ఉన్ననాడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా పిడికాడు మందే కొడుకులు. దొంగ బ్యాచ్ అంత ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటుంది. ఆ దొంగ బ్యాచ్ ఎప్పుడు కూడా మీరు కూడా మళ్ళీ సార్ అది కాళ్ళు ఏళ్ళలో కట్టి మళ్ళీ పొద్దుముఖంగా దగ్గర కూర్చొని పొద్దుముఖంగా మీరు రాణించేటోళ్ళు కానీ మీరు కూర్చోరు, కానీ పొద్దున్నీళ్ళు వచ్చేటోళ్ళని నమ్మకూడదు. ఆడైనా పొద్దుముఖంగా పెంచుకుంటారు. కాబట్టి అటువంటి బ్యాచ్ని ఎవరిని రానియొద్దు. ఒక్క మోట సామెత చెప్తాం, ఇతర కోట్ల నాన్న వస్తే తేలుతారు చాలా తాలేం మొక్కెళ్ళేది గారు పీకేది గారు కొడుకు సొంతంగా నిండా కుండ నిండాలంటే ఒడ్ల కన్నా లావు ఉంటుంది, అది నిండుతుంది. ఇవన్నీ కూడా ఇక్కడ ఒక్క ఎత్తుకు 40 ఎత్తులు అయ్యేటోళ్ళు ఎవరు కొంతమంది ఉంటారు. దొంగలు అన్నో ఇన్నో ఒకడో ఇద్దరు. మొన్న ఒకడు ఫోన్ చేస్తా ఉండడు, మీ వాళ్ళు 5-6 వస్తారని నన్ను నైట్ వస్తారు అని అంటే పోతా ఉంటారు. బతుకు జరుపుకో, పర్సనల్ పనులకో, దేనికో. సరే ధైర్యం లేని వాళ్ళు పోతారు, ధైర్యం ఉన్న వాళ్ళు కొంత తెగించి కొట్లాడుతూ ఉంటారు. కాబట్టి అసలు వాళ్ళని కూడా ఎవరి స్టాండర్డ్ మనిషి మీదనే నిర్ణయం అయి ఉంటుంది. నీ స్టాండర్డ్ నువ్వు ఇవాళ ఇంతమంది లక్ష్మారెడ్డి అని ఉదాహరణకు ఎందుకు చేస్తున్నాం అంటే ఆయన నేను ఎంపీగా నిలబడినప్పుడు మన పార్టీ వీక్ అయిపోయింది, రాష్ట్రం మొత్తంలో వీక్ అయింది. ఆ వయసులో యువజన విభాగం పనిచేసినట్టు పనిచేసింది, చాలా మంది చేసారు. అట్లా పనిచేయాలి. ఎవరున్నా పార్టీ కార్యకర్తలు పనిచేస్తేనే పార్టీ బలపడుతుంది. కార్యకర్తలు శుచితులైన వాళ్ళను సభ్యులుగా చేస్తేనే పార్టీ బాగుపడుతుంది. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కేసీఆర్ గారి ప్రపంచంలో ఏ మారుమూలకు పోయినా కేసీఆర్ గారు కావాలి అనే మాట ప్రజలలో వినపడతా ఉంది.
ఇలా కేటీఆర్ గారు పోతే ముఖ్యమంత్రి గారి కన్నా ఎక్కువ మంది జనాలు ఎండబడుకొస్తారు ఏ మంత్రులకు. కాబట్టి మనకేమి ఇబ్బందులు లేవు. ప్రజలు కూడా ఆలోచన చేయాలి, కానీ ఆ ఆలోచన చేసే విధానం ఉన్న ప్రజలు తక్కువ. అంటే మంచోళ్ళ కన్నా చెడ్డోళ్ళ సంఖ్య ఎక్కువైనప్పుడు ఇటువంటి తారతమ్యాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఏదేమున్నా రేపు జరిగే ఎన్నికల ఓటమైనా గెలుపైనా ఏదైనా ఆ పాత్ర న్యాయం కమిట్మెంట్తో పనిచేసేటోళ్ళకే దక్కుతుంది. కానీ ఇక అక్కడ ఇక్కడ తిరిగే దొంగలకు ఎవరికి అసలు అవకాశం కల్పించవద్దు. నిన్న రాత్రి ఇంటర్వ్యూలో చూసిన తుమ్మల నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే కాగానే పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు పిలిచేదట. ఏదో 3 విషయాలు అడిగి నువ్వు కారెట్లో కొన్నామన్నాడట. సార్ నాకు 60,000 10,000 చందా ఇచ్చి రారు అని అలా బ్యాంక్ డీటెయిల్స్ తీసి చూపించిందట. అంటే ఆనాడు రాజకీయాలు ఎంత బాగుండేది, ఎంత కమీన స్థాయికి వస్తున్నాయో ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలి. ఖచ్చితంగా మనం మంచి నాయకత్వాన్ని ఎంచుకున్నప్పుడే మన అందరి భవిష్యత్తు మనదంటే సగం అటో ఇటో అయిపోయింది. భవిష్యత్తులో వచ్చేటోళ్ళకు కూడా మంచి జరుగుతుంది. ఇవాళ మన ఎమ్మెల్యే ఉండవు చెప్తావు. ఇప్పటిదాకా తొర్రూరులో కానివ్వండి, మన్నెగూడలో కానివ్వండి, ఫ్లాట్ల విషయం ఏదో ఊరికేనే చెప్పంగానే ఆశపడిపోతే కొననాలికే మందు పెడితే ఉన్ననాలికే పోయినట్టు పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి ఎవ్వరు కూడా ఏం భయపడద్దు. ఈ రాతడీలు పోయేటో కూడా ఎవ్వరు పోకుండా ఏం బీకేది ఉండదు, చేసేది ఉండదు. ఖచ్చితంగా కొట్టాడడానికి ఎవ్వరు కాపాడకుండా ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం పట్టుదలతో వచ్చి కార్యకర్తలకు అండగా ఉంటాం. రేపు బిఎల్ఏలు ఎంతమంది అంటే 1400 మందిని కూడా శుచితులైనటువంటి బాగా కమిట్మెంట్తో పనిచేస్తున్నాం. మీరు అందరూ కూడా నిర్ధారణ చేయరు. ఇది పదవి కాదు, బాధ్యత. ఇప్పటిదాకా పెద్దలు కిషన్ రెడ్డి గారు అన్నట్టు పనే ఇది, గౌరవమైనది కాదు. కానీ ఈ పని చేస్తేనే ఆ గౌరవం అందరికీ దక్కుతుంది. మీ కష్టం మీదనే ఇమిడి ఉంటుంది అనే విషయాన్ని మనం చేస్తూ ఎస్ఐఆర్ని కానీ సభ్యత్వాన్ని కానీ అందరినీ ఎవరన్నా బాధ్యత ఉన్నలో మన పార్టీకి లయబద్ధంగా పనిచేసే కార్యక్రమం